అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. నా దేవతా ప్రతిమలు, పూజా సామాగ్రి చూసినప్పుడల్లా చాలామంది అడిగే క్వశ్చను, వీటిలన్నిటిని మీరు ఎలా భద్రపరుస్తున్నారు, ఎక్కడ పెడుతున్నారు, వీటిల్ని శుభ్రం చేయటం ఎలా చేస్తున్నారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. వీటిల్ని ఎలా క్లీన్ చేయాలి అన్నది నేను ఇంతకుముందు వీడియోస్లో పెట్టానండి. క్లీన్ చేసిన తర్వాత అంటే పూజా మందిరంలో ఉండేవి కొన్ని అలా నిత్యం అట్లా ఉండిపోతాయి. మిగతా వాటిల్ని ఎలా స్టోర్ చేస్తాను అనేది చూపించటం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. సరదాగా మీరు కూడా చూసేయండి. నేను ఈ పూజా సామాగ్రిని, దేవతా ప్రతిమల్ని అన్నిటిని స్టోర్ చేయడానికి, కొంచెం భద్రపరచడానికి ఇలాంటివన్నీ వాడుతూ ఉంటానండి. ఇలా క్లాత్ సంచులు ఉంటాయి కదా, ఇవి ప్రసాదం సంచులు, ప్రసాదం బ్యాగులు ఉంటాయి కదా, క్లాత్ తోటి ఉంటాయి. ఇవి మంచి నూలు క్లాత్ తోటి ఉంటాయి. ఇలాంటివి దాస్తూ ఉంటాను. తిరుపతి ప్రసాదం అయ్యే అట్లా ఇస్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా దాచి ఉంచుతాను. ఇలాంటి బ్యాగ్స్, ఈ బ్యాగ్ ఏంటి అనుకుంటున్నారా అండి? మనం గోల్డ్ బ్యాంకులో కనుక తాకట్టు పెడితే ఇటువంటి సంచుల్లో పెట్టి ఇలా కట్టి లాకర్లో పెడతారు, ఆ తర్వాత ఇస్తారు. ఇలాంటి సంచులు కూడా నా దగ్గర ఉన్నాయండి. నవ్వుకోకండి, ఇవి కూడా జాగ్రత్త చేసి ఉంచుతాను. ఇవి చాలా మంచి క్లాత్ తోటి బాగుంటాయండి. ఇది బ్యాంకులో గోల్డ్ పెట్టినప్పుడు వచ్చిన బ్యాగులు అనమాట అండి. వడ్డాణం పెడితే ఈ బ్యాగులో పెట్టి వాళ్ళు లాకర్లో పెడతారనమాట. లోన్ తీసుకున్నప్పుడు, గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు ఆ సంచులు. ఇలా మెత్తగా ఉండే ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే అవి అన్నీ జాగ్రత్త చేసి ఉంచుతానండి. ఇలా క్లాత్వి ఇట్లాంటివి. ఇవేంటనుకుంటున్నారు? ఇవి కూడా వాడతానండి. ఏంటో చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ఏంటిది? ఇది మాస్కులు. అవునండి, ఇవి మాస్కులు అండి. మాకు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు పంచిపెట్టారు ఇంటింటికి వచ్చి. ఇవేమో చాలా మందంగా ఇలాగున్నాయి అనమాట. ఇవి ముక్కుకు కట్టుకుంటే అసలు ఊపిరి ఆడట్లేదు, కానీ ఇవి మంచి క్లాత్ తోటి ఉన్నాయి. వీటిల్ని కూడా వాడుతూ ఉంటానండి. ఇవన్నీ మాస్కులు అనమాట. అలానే ఇలాంటి ఫ్లవర్స్వి, హ్యాంగింగ్స్వి వేయటానికి మామూలు కవర్లు వాడుతూ ఉంటాను. ఇలాంటి వాటిల్లో వేసేస్తూ ఉంటాను అన్నమాట. అలానే కొన్నిటికి ఇది కూడా వాడుతూ ఉంటానండి. ఇదేంటది అనుకుంటున్నారు? సర్జికల్కి వాడేదండి. కాళ్ళకి గట్టిగా కట్టడానికి, దెబ్బ తగిలినప్పుడు గట్టిగా కట్టడానికి వాడేదనమాట. ఒకసారి నాకు కాలు నొప్పి చేస్తే ఇది తెప్పించారు, కానీ ఇది కట్టలేదన్నమాట అండి. కానీ అదప్పటి నుంచి ఇట్లా ఉంచుతాను. చాలా ఒక ఇలాంటి 2 బండిల్స్ తెచ్చాము అప్పుడు. అవి ఇట్లా సాగుతూ మెత్తగా ఉంటాయి. వీటిల్లో కూడా ప్యాక్ చేస్తూ ఉంటానండి. ఇవన్నీ చూసి ఏంటి ఇవన్నీ అని అనుకుంటున్నారా? ఈ వస్తువులన్నీ మనం కొనుక్కోవటం, మన అభిరుచికి తగినట్లు కొనుక్కోవటం ఒక ఎత్తు అయితే, వాటిలన్నిటిని అంతే జాగ్రత్తగా చూడటం మరొక ఎత్తు అండి. అలానే ఇలా చిన్న చిన్నవన్నీ ప్యాక్ చేయటం కోసం ఇలా బ్యాంగిల్స్ డబ్బాలు ఇటువంటివి వాడుతూ ఉంటాను అన్నమాట. లైటింగ్ కోసం పెట్టుకునే వాటికి, సెల్స్ వేసుకునేటానికి అలాంటివన్నీ ఇలా డబ్బాల్లో పెట్టుకుంటూ ఉంటాను. అలానే వాడని ఇట్లాంటి క్లాత్ బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం లోన కొంచెం స్పాంజ్ ఉంటుంది, అందుకని వీటిల్లో కూడా చాలా మటుకు ప్రతిమలు పెడుతూ ఉంటాను. ప్లేట్లు ఇలాంటివన్నీ పెట్టడానికి ఇందులో పెట్టేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది తీసుకుంటాను. అలానే కొంచెం వేరే పెట్టాలంటే ఇలాంటి చిన్న చిన్నవి
అలాగే చాలా చిన్న చిన్నవి ఉంటాయి, అవి వేయటానికి ఇట్లాంటి సంచులు వాడుతూ ఉంటాను. ఇది మెత్తని క్లాత్ తోటి ఉంటుంది. స్పెడ్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కదా మనకి, ఆ సంచుల్లో వేస్తూ ఉంటాను. చాలా చిన్నవి వీటిల్లో వేస్తాను. తర్వాత ఇలా పెద్ద సైజు దీపాలు, వీటికి చెప్పాను కండి మాస్కులు. ఈ మాస్కుల్ని ఇలా పెట్టి కట్టేస్తే చక్కగా ఉంటాయండి. ఇలా పెట్టేయటమే. మాస్కుల్ని ఎలా కూడా వాడతారా అని అనుకోకండి. ఈ క్లాత్ చాలా మందంగా ఉండి బాగున్నాయండి. మనకి ముక్కు కట్టుకోవటానికేమో ఊపిరి ఆడనట్లుగా ఉన్నది, అంత మందంగా ఉన్నాయి. చూడండి, చక్కగా ఇలాగా పాడవకుండా ఉంటాయి అన్నమాట. కామాక్షి దీపానికి అంటే కామాక్షి దీపం నిత్యం పెట్టుకుంటే ఓకే. ఇప్పుడు ఇంకా నిత్యం పెట్టట్లేదు కదండి, కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నిత్యం పెడతామేమో. ప్రస్తుతానికైతే ఇలా జాగ్రత్త చేసి ఒక బాక్స్లో పెట్టేస్తానండి ఇవన్నీను. మాకు ఒక పెద్ద చెక్క పెట్టి ఉంటుంది, ఆ చెక్క పెట్టిలో పెట్టేస్తాను నా పూజ సామాన్లన్నీ. ఇప్పుడైతే దేవుడి గదిలో షెల్ఫ్లు కూడా కట్టించుకుంటున్నాను కాబట్టి చాలా మటుకు ఆ షెల్ఫ్ల్లోకే వెళ్ళిపోతాయి. అంటే ఇవి కొంచెం తీసుకోవాలి అన్నప్పుడు చెక్క పెట్టిలో పెడితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. షెల్ఫ్ల్లో అయితే మనం చక్కగా కావాల్సింది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. ఆ షెల్ఫ్లు పూర్తయ్యేంత వరకు మనకి ఇట్లా జాగ్రత్త చేసుకోక తప్పదు. ఇవన్నీను ఈ దశావతారాలు ప్రతిమలకి ఈ గాజుగుడ్డ లాంటిది వాడుతూ ఉంటానండి. ఇది కొంచెం మెత్తగా ఉంటుంది, ఇలాగా ఎలాస్టిక్ లాగా కూడా ఉంటుంది. ముందు ఇలాంటివన్నీ తీసేస్తాను. ఈ బాణాలు ఇవి తీసేసేయాలి. అలానే ఈ గొడుగు ఇవి కూడా వచ్చేస్తాయి. ఇవన్నీ తీసేసి పక్కన పెట్టుకుని వీటిల్లో ప్యాక్ చేస్తూ ఉంటాను. కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఇలా పెట్టి ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఉంటాయని ఇలా పెడుతున్నాను. ఇది వెడల్పుగా ఉండే సంచి. ఈ సంచిలో శంఖచక్ర దీపాలు, వినాయక దీపాలు పెట్టేశాను. ఇది పెద్ద సంచి, గట్టిగా ఉన్నది. ఇందులో కొద్దిగా బరువుగా ఉండే విగ్రహాలన్నీ వేస్తాను అన్నమాట. ఇందులో భద్రపరుస్తాను. ఇవి చైన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా విడిగా దేనికదే ఒక్కొక్క కవర్లు, అంటే ఈ క్లాత్ కవర్లు ఉంటాయి కదా, వీటిల్లో ప్యాక్ చేస్తాను. విడిగా అయితే ఈ చైన్స్ వచ్చేస్తాయి, తీసేయచ్చు. ఇవి తీసేసి ఇది మాత్రమే ప్యాక్ చేసుకోవచ్చు. లేదు అంటే యాజ్ టీజ్గా ఇట్లా దీని ఫలాన్ని కూడా ఇందులో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా ప్యాక్ చేస్తాను. తర్వాత ఈ పీటలు ఇవన్నీ
పీటలు ఇవన్నీ ఇలా కవర్స్లో పెట్టే ప్యాక్ చేస్తాను, షైనింగ్ పోకుండా ఉంటాయి అని. మరి కొన్నింటిని ఇలా కవరుల్లో పెట్టే తర్వాత గలేబులు, ఇట్లా గలేబులు ఉంటాయి కదండి, వాడని గలేబుల్లో పెడతాను. ఇక ఇలా చైన్ దీపాలు, తర్వాత ఇలాంటి గంటలు, ఇలాంటివన్నీ నా దగ్గర చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఇలాంటి ఒక పెద్ద సంచిలో వేసేస్తాను. దీనిలో అన్నీ ఇవే. ఇలా అన్నీ క్లాత్లో వీలైనంత మటుకు అలాగా కట్టేసేసి ఒక బాక్స్లో పెట్టేస్తానండి. తర్వాత నా దగ్గర ఇత్తడి ఈ సన్నికిలు, పత్రం, తిరగలి ఇవన్నీ ఉంటాయి కదా, వీటిల్ని ఇలాంటి డబ్బాలో ఒక దానిలో భద్రపరుస్తానండి. అంటే పూజ రూమ్లో వేరే రాతి ఉంటాయి, ఇవి జాగ్రత్త చేసుకోవటానికి ప్లాస్టిక్ డబ్బాలో పెడుతూ ఉంటాను. ఈ విధంగా ఓ బాక్స్లో పెట్టేసి ఉంచుతాను. ఇక కొద్దిగా పెద్దగా ఉన్న ఇటువంటి వాటికి ఇలాంటివి వాడుతూ ఉంటానండి. చూశారుగా అండి, నా దేవతా ప్రతిమలన్నీ వేటికయ్యి ఇలాగా బ్యాగ్స్లో ఇలా రకరకాలుగా జాగ్రత్త చేసి ఒక చెక్క పెట్టెలో పెట్టేస్తానండి. మాస్కుల్ని ఏ విధంగా వాడాను అని చెబుతుంటేనే నాకు నవ్వొస్తోందండి. వాటిని అయితే అలా కట్టాను. అవన్నీ ఒక పెద్ద సంచిలో వేసి చెక్క పెట్టెలో పెట్టేస్తానండి. అలానే ఈ సంచులన్నీ కూడా అదే చెక్క పెట్టెలో, అంటే మాను పెట్టెని ఉంటుంది మాకు, ఆ మాను పెట్టెలో ఇవన్నీ పెట్టేస్తానండి. ఈ విధంగా నా పూజా సామాన్లన్నిటిని నేను భద్రపరుస్తూ ఉంటాను. నాకు గుర్తే అండి ఏ సంచిలో ఏమున్నాయి అన్నది. అవసరమైనప్పుడు ఆ సంచిని తీస్తూ ఉంటాను. అంటే కొత్త ఇంట్లోకి వెళ్ళేంతవరకు నాకు కొద్దిగా ఈ ఇబ్బంది ఉంటుందండి. కొత్త ఇంట్లోకి వెళ్ళిన తర్వాత షెల్ఫ్ల్లో సదిరేస్తాను. అప్పుడు ఇక సులువుగా ఏవి కావాలంటే అవి తీసుకోగలుగుతూ ఉంటాను అని అనుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇదే అండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు బాయ్ అండి.